నాకు 20 లక్షలు కావాలి మరి అభినయ్ దర్శన్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పారో లేదో అన్నది ఆయనకు తెలుసా? ఇంటర్వ్యూ చేయొద్దు అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ హాయ్, ప్రైజ్ ది లార్డ్. హైరా మీడియాలో అభినయ్ దర్శన్. ఒకడు లోకమంతయు సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి లాభం? ధనం సమస్త కీడునకు మూలం. ధనమే సమస్తమని అనుకుంటున్నారా? ధన విషయంలో వచ్చే వివాదములు, విమర్శలు, గొడవలు ఎంత భయంకరమో మీకు తెలుసా? అవి సావుకులైనా విశ్వాసులైనా లోకంలో ఉన్నవారైనప్పటికీ కూడా ధనము చాలా ప్రమాదకరమైనది. ధన విషయాలు చాలా ప్రమాదకరమైన విషయాలకు తీసుకువెళ్తాయి. అలా జరుగుతున్నటువంటి విషయంలో ఒక విషయమే, ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు ఆయన యొక్క వర్ధంతి రోజున జరగవలసినటువంటి కార్యక్రమం గురించి కొంత స్పాన్సర్ విషయంలో మరి వివాదాలు వచ్చాయి. ముందుగా ఒకరి తర్వాత ఒక విషయంలో చూద్దాం. ముందుగా అసలు ఈ వివాదానికి రావడం గల కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ విషయాన్ని తీసుకుందాం. ఒకసారి అభినయ్ దర్శన్ ఏం మాట్లాడాడు? వికేఆర్ గారు, విజయ్ కుమార్ గారు, కాబట్టి నాకు 20 లక్షలు కావాలి, మీరందరూ స్పాన్సర్ చేయండి అని పబ్లిక్గా యూట్యూబ్లో అడిగాడు. 10 మందితో కలిసి చేసేటప్పుడు 10 మంది ఒక కమిటీగా, ఒక పెద్దలుగా రాజమండ్రిలో కూర్చున్నప్పుడు భోజనాల కార్యక్రమం విషయము మరి యలమంచి విజయ్ కుమార్ గారు తీసుకున్నారని, దాని కొరకు ఫండ్ రైజ్ చేశాడని, అది అందరి ఇష్టము కాదని తను మాట్లాడి అలా ఈ విషయాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మరి ధన విషయం, డబ్బు విషయం లోకంలో ఉన్నప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా డబ్బు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలకు దారితీస్తుంది. డబ్బుకున్నటువంటి బలం అది, ధనానికి ఉన్నటువంటి బలం అది. ఎంత మంచి స్నేహితులనైనా, ఎంత మంచి ఆత్మీయులనైనా శత్రువులుగా మార్చగలదు డబ్బు. మనం గడిచిన దినాల్లో చూసాం. సికింద్రాబాద్ ప్రాంతంలో హెబ్రోన్ చర్చ్లో కూడా ధన విషయము బయటకు వచ్చి అక్కడ 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు అంటూ ఎంత గొడవలు జరిగాయి. సో చూసారా, దేవుని యొక్క వాక్యం కూడా దాట వేసి ఇలా గొడవలు తీసుకొస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమం ఇలా జరుగుతున్నప్పుడు మరి యలమంచి విజయ్ కుమార్ గారు కూడా దానికి చక్కని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు క్లారిటీ ఇచ్చారంటే ఆయన ఎంత కలెక్షన్ చేశాడు, ఎందుకు చేశాడు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అంతే చెబుతూ తన మీడియాలో కూడా మరలా వారు మాట్లాడారు. ఏమైనా మాట్లాడారు ఒకసారి ఈ వీడియో చూద్దాం. అలా చెప్పడం కొరకు మాత్రమే తమ్ముడు నాకు కాల్ చేశాడు. ఆ కాల్ రికార్డింగ్స్ నేను బయట పెట్టొచ్చు. తమ్ముడు అన్నా, నేను పొరపాటున మాట్లాడేసానేమో, అసలు మీ మీద అటువంటి ఉద్దేశం నాకు లేదు, ఆ సమయంలో నేను సైలెంట్గా ఉంటే బాగుండేమో అని ఆయన మాట్లాడారు. కాబట్టి మీరెవరు దయచేసి తొందరపడద్దు. ఏం చెబుతానో వినండి. విన్న తర్వాత అప్పుడు నిజానికి చాలా కాలంగా సరే అని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. దే డిడ్ నాట్ సే yes, దే డిడ్ నాట్ సే no. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగే ఆ పెద్దలు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదట అని మరి అభినయ్ దర్శన్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పారో లేదో అన్నది ఆయనకు తెలుసా? నన్ను అడిగాడా? పోనీ పెద్దలు ఏమైనా చెప్పారా? ఇదంతా నేను మాట్లాడతాను, వివరణ ఇస్తాను. రైట్. అభినయ్ దర్శన్ అంటే నాకు కోపం లేదు. అభినయ్ దర్శన్తో నేను మాట్లాడటం నాకు చాలా ఇష్టము. తమ్ముడు ఇప్పుడే కాల్ చేసి మాట్లాడాడు అన్న, ఆ విషయం నేను త్వరగా మాట్లాడి ఉండకూడదు మేబీ, సో హైరా మీడియాలో నేను స్పీడ్గా మాట్లాడానంటూ తను కాల్ చేసినట్టుగా కూడా సహోదరులు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మరి ఈ విషయం ఇలా ఉంటూ ఉండగా మరి జాన్ పాల్ గారు ఆన్లైన్ బెగ్గర్ అంటూ ఒక తమిళ్ పెట్టి తను కూడా లైవ్లో మాట్లాడటం ప్రారంభించారు. సో వారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ వివాదాలు అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ధన విషయంలోనే బయటకు వస్తున్నాయని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంతగా మాట్లాడుకుంటున్నటువంటి ఈ విషయాల్లో అసలు ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ అంటే ఒకసారి ఈ వీడియో చూద్దాం. ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది. బండి ఆపి బయటకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాను. వాయ్, ఎందుకు? నాకెందుకు? నాకే ఎందుకు? నా బిడ్డకే ఎందుకు? ఇన్నేళ్లు నేను కష్టపడ్డానే నీకోసం, ఇన్నేళ్లు నేను నా ఇల్లు ఇడిచిపెట్టొచ్చానే, ఉత్తర భారతదేశంలో నీకోసం తన్నించుకోవాలా నేను, నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవునితో కొట్లాడటం మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే చెప్పాలంటే, కొట్లాడుతూ వచ్చాను. వాక్యం చెప్తున్నాను, చిరునవ్వు ఉంది,
అన్నీ చేస్తున్నాను, అమెరికాకి వెళ్తున్నాను, అక్కడ వాక్యం చెప్తున్నాను, ఇక్కడికి వస్తే ఇక్కడ వాక్యం చెప్తున్నాను. కానీ మనసులో ఒక పోరాటం, దేవునితో పోరాటం. ప్రభువు నన్ను ఒక ప్రశ్న వేశాడు, ఒరే నువ్వు ఎంతకాలం బతుకుతావురా అన్నాడు. వేసుకో, ఒక 80-90 వేసుకో. చూశారు కదా ప్రవీణ్ పగడాల గారు గడిచినటువంటి దినాల్లో తను యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మరి అతను యాక్సిడెంట్ ద్వారా చనిపోలేదు, హత్య చేయబడ్డాడని మరికొందరు. దాంట్లో కేఏ పాల్ గారు కూడా మాట్లాడుతూ తను కూడా హైకోర్టుకి అలాగనే సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఇలాగన జరుగుతున్నటువంటి ఏ విషయాలు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మరి డబ్బు విషయానికి వచ్చినప్పుడు అన్నదమ్ముల్ని విడగొడుతుంది. ఏమండి, తల్లిదండ్రులను కూడా శత్రువులు చేస్తుంది, కన్నబిడ్డలను కూడా దూరం చేస్తుంది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. వాస్తవంగా క్రైస్తవ సేవకుల మధ్యలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒకవేళ డబ్బే అయినప్పుడు డబ్బును గురించి మనకు చాలా బాగా వాక్యపరిచయం తెలుసు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం అంటాం. సో ఇవన్నీ మనకు తెలుసు. ధనము సమస్త కీడునకు మూలమని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటివి తొందరపడి మాట్లాడి మరలా దాన్ని సరిచేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో మరి తమ్ముడు అభినయ దర్శన్ కూడా అలాగే మాట్లాడాడని మరి ఇప్పుడే మనం వికే గారు చెప్పగా మనం విన్నాం. కాబట్టి స్నేహితులారా, సహోదరులారా, మరి ప్రాముఖ్యంగా నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేయడానికే ఈ వీడియోని చేస్తున్నాను. దయచేసి గమనించండి, క్రైస్తవ సంఘ నాయకుల మధ్యలో ఏ విషయాలైనా జరిగినప్పుడు దయచేసి గమనించండి, అది యూట్యూబ్ రూపంలో బయటికి రాకుండా ఆపాలి. అంతేకాకుండా డబ్బు విషయానికి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు అది ఇంత లేకుంటే ఇంత ఖర్చు అవుద్ది అని దాన్ని పబ్లిక్లోకి తీసుకురాకుండా కూర్చున్నటువంటి వారు మనిషి కొంత వేసుకుంటే ఆ కార్యక్రమం క్లియర్ అయిపోద్ది. కాబట్టి చేసింది గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చేసింది బలహీనంగా జరిగిందని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈ సమయంలో మరి క్రైస్తవ నాయకులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. అంతేకాకుండా మరి ఈ యొక్క యాక్సిడెంట్ తర్వాత మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క యాక్సిడెంట్ తర్వాత దయచేసి సావుకులందరూ ఏకదాటిగా కలుసుకోగలిగారు, మాట్లాడగలిగారు, అందరి యొక్క ప్రేమ ఒకవైపు తీసుకురాగలిగారు. కానీ చూసారా, ఇక్కడ సమస్త కీడు డబ్బు తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ కీడు రావడానికి గల కారణం ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేయాలి. నేను ముందుగా జాన్ పాల్ గారు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. సార్, దయచేసి మీ ఛానల్లో మీరు మాట్లాడటం ఆపండి. అంతేకాకుండా మీరు మాట్లాడినటువంటి మీ ఛానల్లోనే మీ వీడియోస్ కింద దయచేసి ఒకసారి కామెంట్స్ కూడా చూడండి. కామెంట్లు కూడా చాలా కామెంట్లు పెట్టి 2.1K కామెంట్స్ వచ్చాయి. కాబట్టి అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మీరుగా మాట్లాడుకోండి, లేకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి. కాబట్టి మళ్ళీ మీరు ఇలాంటి వివాదమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి దయచేసి అంటూ అక్కడ చాలామంది పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, జాన్ పాల్ అన్న కొంచెం ఇలాంటివి ఆలోచన చేయాలంటూ చాలామంది వేరువేరుగా పెట్టారు. అంతేకాకుండా అభినయ దర్శనే కరెక్ట్గా మాట్లాడారంటూ కూడా కొంతమంది పెట్టారు. మీరు ఆన్లైన్ బెగ్గర్ని ఒక తమిళ పెట్టి చేసినటువంటి వీడియోలో దయచేసి బ్రదర్ జాన్ పాల్ గారికి నా యొక్క విన్నపం ఏంటంటే, ఒకవేళ మీకు అన్ని విషయాలుగా పర్ఫెక్ట్గా తెలిసినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఇలాంటివి మాట్లాడాల్సిన పని లేదని సావుకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇది కుటుంబ విషయం. ఇది ఒకవేళ అనుకుంటే ఆ విషయాన్ని మరి దగ్గరగా ఉన్నటువంటి వారి దగ్గరతోనూ లేకపోతే తెలుసుకునే విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది వాళ్ళు. కాబట్టి ఒకవేళ అభినయ దర్శన్ ఒకవేళ పొరపాటు పడి మాట్లాడుంటే అభినయ దర్శన్ గారు కూడా ఇక నుండి కొంచెం కేర్గా మాట్లాడాలని చెప్పేసి నేను అభినయ దర్శన్ గారికి సూచన ఇస్తున్నాను. కాబట్టి ఎక్కడైనా ఈ ఛానల్లో పిలిచినప్పుడు దయచేసి మీరు వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఇక నుంచి మరి క్రైస్తవ నాయకులు, సావుకులు, లీడర్స్, సో మెనీ లీడర్స్ ఉన్నారు. లీడర్స్ కూడా దయచేసి ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళకండి. దయచేసి ఇంటర్వ్యూలకు వెళ్ళటం ద్వారా కొంతమంది చక్కగా మాట్లాడగలుగుతున్నారు, మళ్ళీ కొంతమంది చక్కగా మాట్లాడలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో మరొక వీడియోని చూశాను.
హేమంత్. అతను కూడా మరలా కేఆర్ టీవీకి వెళ్ళినప్పుడు క్రాంతి గారు చెప్పారు, యాక్చువల్గా ఏంటంటే నేను పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేయొద్దనుకున్నాను, బట్ కొన్ని విషయాలు క్లారిటీ కావడానికి ఈ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్నానని చెబుతూ వారు మాట్లాడుతున్నటువంటి మాటలో మరి ఒక సత్యాన్ని తీసుకురావాలని అనుకున్నారు. కానీ అక్కడ విషయం ఏంటి తెలుసా, అది హత్యనా వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ గురించి చెప్పబోయే ముందు నేను మీతో కొన్ని అంశాలు చెప్పాలి. యాక్చువల్గా పాస్టర్లని ఇంటర్వ్యూ చేయొద్దు అని చెప్పేసి నేను అనుకున్నా, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ మనతో పాస్టర్ హేమన్ గారు ఉన్నారు. ఎందుకు తినని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది అంటే, ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఈ అంశాలను మాట్లాడుతూ అసలు హత్య చేయబడ్డా అనే విషయాన్ని బయటకు తీసుకురావడానికి ఈ వీడియో చేశానని మాట్లాడారు. సో అది చెప్పడానికి ప్రభుత్వం ఉంది, అది చెప్పడానికి పోలీసు వారు ఉన్నారు, అది చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి హేమన్ ఎవరండి? హేమన్ ఒక సేవకుడు కావచ్చు, కాబట్టి ఆయన క్లియర్ చేయలేడు ఆ విషయాన్ని. కాబట్టి మీరు కూడా అంత గొప్ప పెద్ద ఛానల్ని రన్ చేసినటువంటి క్రాంతి గారు కొంచెం ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు. అంటే సేవకులు ఒకవేళ ఆత్మహత్య అని వాళ్ళు చెబితే ఇక దాన్ని ట్రోల్ చేయడానికి లేదా ఇంకా కొంచెం ఏదో చేయడానికి మీరు అలా ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ మధ్యకాలంలో సేవకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. దయచేసి ఏ ఛానల్కు కూడా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్లకుండా ఉండాలని నేను ప్రభుపేట కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ముందుగా ఈ సమయంలో ఎలమంచ్ విజయ్ కుమార్ గారికి, బ్రదర్ మీరు కూడా కొంచెం ఇలాంటి విషయాల్లో దూరంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ జరిగే కార్యక్రమాలు జరుగుతాయి, బట్ మీరు కూడా మీకు అవకాశం వచ్చినప్పుడే దీన్ని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత మన మధ్యలో అభినయ్ దర్శన్ గారు, దయచేసి ఎక్కడే మాట్లాడినప్పటికీ కూడా ఇలాంటి డబ్బు విషయాలు ఆ ఛానల్స్లో మాట్లాడకండి, ధన విషయాలు ఛానల్స్లో మాట్లాడుకోండి. ఎందుకంటే అది ఆ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన విషయం కాబట్టి, అది అందరికి సంబంధించిన విషయం కానే కాదు. ఆ తర్వాత మరి జాన్ పాల్ గారు కూడా మరి ఆలోచించాలి. చక్కని దైవజనులు మీరు, ఆ ప్రాంతాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చాలా మంచిగా మాట్లాడతారు కాబట్టి మీ ఛానల్ నుండి చూస్తున్నాను. కాబట్టి మీరు కూడా చక్కగా చాలా ఇంటర్వ్యూస్లో వెళ్ళారు, మాట్లాడారు. కానీ ఇక్కడ నుంచి మీరు కూడా ఇంటర్వ్యూస్కి వెళ్లకుండా ఏదైనప్పటికీ కూడా మీ ఛానల్ ద్వారా మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారికి హృదయపూర్వకమైనటువంటి మరి వారి ఆత్మ శాంతి కలిగి, అంతేకాకుండా దేవుని రాజ్యంలో చేర్చబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.